పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో శ్రవంతి, ఏంటి ఫోన్ చేసావు? ఎప్పుడు చేయండి? నీకు ఇష్టమైన కూర చేసిన, ములక్కడ సాంబార్ చేసిన, తిన్నావా? అబ్బో, చాలా చేసావు నా కోసం. తినాలే. ఏంటి ఫోన్ చేసావు చెప్పు. నచ్చిందా నీకు? సర్లే, ఏంటి అన్నయ్యతో ఏమైనా పని ఉందా? నాకు బిస్కెట్ వేసుకున్నావు. ఒక మాట చెప్పాలని చేశాను. నువ్వు ఇంట్లో ఎట్లయినా టైం ఇయ్యవు కదా. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో మీ అన్నయ్య నలుగుతున్నాడు. నేను నీకు చాలా అన్నయ్యకి ఏమైంది? అన్నయ్య చాలా బాగున్నాడుగా. అన్నయ్య బాగున్నాడని నీకు అనిపిస్తుంది, నాకు అర్థమవుతుంది. ఒక్కసారైనా నువ్వు కనీసం అన్నయ్య గురించి ఆలోచించినా? నువ్వు చేస్తుంది తప్ప లేదా నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అనేసి నీకేమైనా అర్థమవుతుందా? మాట్లాడుతున్నావు తప్పు తప్పు ఉప్పు అని. ఇప్పుడు అన్నయ్య సైలెంట్ గా ఉన్నాడంటే దాని అర్థము సంతోషంగా ఉన్నాడని కాదు శ్రవంతి. నీకు బాధంతా నీ వల్లే. అసలు నేను ఎంత సఫర్ అవుతున్నానని నీకైనా తెలుసు. సరే, నువ్వు అది చెప్పకపోయినా పర్లేదు. మంచిగా ఉందాం శ్రవంతి, మంచిగా ఉండు శ్రవంతి ప్లీజ్. మంచిగా ఉండకుండా ఎలా ఉంటున్నాము? ఏం మాట్లాడుతున్నావు ఈ టైంలో ఫోన్ చేసి? నాకు అసలు ఏం మనసులు పట్టక, నేను అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ కి సార్ వాళ్ళు చెప్తుంటారు, అందరికి సలహాలు చెప్తారు. అందరి భవిష్యత్తు బాగుంది. నేను చూశాను, చాలా సార్లు చూశాను, రివ్యూస్ చూశాను, అన్ని రకాలుగా బాగుంది. ఒక్కసారి మాట్లాడదామని నేను చేశాను. మాట్లాడడానికి ఇది మన సంసారం, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? కాదు శ్రవంతి, ఒక్కసారి నువ్వు మాట్లాడితే నీకు అర్థం అవుతుంది. ఒక్కసారి నువ్వు మాట్లాడండి. అసలు ఇవన్నీ ఎలా చేస్తున్నావు? అసలు నీకు ఎవరు చెప్పారు ఇలా చేయమని? అలా చేయమని తనకి అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఎవరు శ్రవంతి, 1 మినిట్ అమ్మా, నువ్వు నర్సువి, నేను డాక్టర్ని. సో కాస్త మన ఇద్దరం ఒక లెవెల్లో మాట్లాడుకోవచ్చు మనం. ఓకే, మన ఇద్దరం మెడికల్ ప్రొఫెషనల్, మన అందరి మీద ఒక బాధ్యత ఉంటుంది. అందులో ప్రధానంగా ఉండవలసింది ఓపిక, ఓర్పు, సహనం అనేటటువంటిది. నీకు ఆ సహనం ఉంది. ఒక 2 నిమిషాలు ఒక సహనంతో నేను చెప్పేటటువంటి 2 మంచి మాటలు వింటామనే ఉద్దేశంతో ఈ స్వేచ్ఛని తీసుకుని మేము బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆ అమ్మాయిని మాట్లాడమని చెప్పామమ్మా. తప్పైతే క్షమించు. ఒక్క చిన్న మాట అమ్మా, ఒక 5 నిమిషాలు మాట్లాడావు తల్లి. వదిన అనే మాట అనలేదేంటమ్మా? ఆవిడ మీ వదిన కాదా? 20 సార్లు శ్రవంతి. నో అలా అనట్లేదు, జస్ట్ ఒక క్యాజువల్ డౌట్ నేను అడిగానమ్మా. అంటేనే ప్రేమ ఉన్నట్ట, లేకపోతే ప్రేమ కాదు. అట్లీస్ట్ వదిన అనాలి, లేదంటే సుప్రియ అనాలి. ఆ అమ్మాయి కష్టపడి ఒక 2 కూరలు చేసి రుచిగా ఉందా అని అడిగింది. అదేదో బూతుమాటలాగా అది తీసి పక్కన పెట్టు, నాకు బిస్కెట్ వేస్తున్నావు. ఇప్పుడు ఫోన్ చేయని ఆవిడ ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంది. అమ్మ నోనో, నేను ఒక్క ప్రశ్న నేను అడుగుతాను. ఆవిడ ఎవరమ్మా నీకు? వదిన అవుతుంది. అంటే తల్లి తర్వాత తల్లి కదా? కాదండి, నాకు అర్థం అవ్వలేదు. తనకి ఏం సమస్య ఉందని అసలు మీ దాకా వచ్చింది, నాకు అర్థం అవ్వట్లేదు. అమ్మ ఏమీ లేకుండా అయితే మా దగ్గర వచ్చి ఉండదు కదమ్మా. అసలు మా అన్నయ్య ఒక రాణి లాగా చూసుకుంటున్నాడు. అన్నయ్య చూసుకునేవాడు. బయటికి వెళ్ళి హ్యాపీగా ఇంట్లో ఉంటుంది. నేను కష్టపడుతున్నా, మా అన్నయ్య కష్టపడుతున్నాడు. తను హ్యాపీగానే ఉంటుంది కదా. ఏ సమస్య ఉందని నీ దాకా వచ్చింది? నీ గురించి ఏమీ వ్యతిరేకంగా చెప్పలేదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఒకే ఒక మాట అంది, ఏమండి నేను ఎంత బాధపడినా, నేను ఎంత అనుభవించినా కూడా ఈరోజు ఆ అమ్మాయి రేపొద్దున వేరే ఇంటికి వెళ్ళవలసినటువంటి అమ్మాయి కొద్ది సున్నితత్వం అనేది నేర్చుకుంటే మంచిది, కొద్దిగా ఆలోచన అనేది మంచిది, ఒక మానవత్వంతో ఆలోచించడం అనేది మంచిది, కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి ఆవిడ. అది నేర్పించడానికి నేను ట్రై చేస్తుంటే కనుక రామ అంటే బూతులాగా ఈ అమ్మాయి నామే తిరగబట్టడం మొదలుపెట్టింది. రేపొద్దున ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నాకు బాధగా ఉందని చెప్పి నీ భవిష్యత్తు గురించి మాకు చెప్పిందమ్మా. అంటే ఇప్పుడు తను మంచి నేర్పిస్తే నేను నేర్చుకునే పొజిషన్ లో తప్పే ఉందమ్మా? సారీ, తప్పే ఉందమ్మా. పెద్దదే కదా ఆవిడ. ఈ రోజు నువ్వు ఒక ఇంటి నుంచి వచ్చేసావు, ఏ కారణం చేసి వచ్చేసావు అనేటటువంటి మాట నేను మాట్లాడిన ఈ రోజు. కానీ అక్కడి నుంచి నువ్వు వచ్చావు అంటే కనుక నీ సైడ్ ఏ తప్పు లేకుండా నువ్వు ఈ రోజు ఇక్కడికి రాలేదమ్మా. రేపొద్దున ఆ తప్పు సరిదిద్దుకోవాలి అనేటటువంటిది బుద్ధి చెప్పేటటువంటి స్థానంలో ఒక తల్లి పాత్రలో నీకంటే 2 years పెద్ద ఆమె. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం తప్పంటారా? నువ్వు ఏలికేస్తే కాలికేస్తున్నావు తల్లి, కాలికేస్తే ఏలికేస్తున్నావు. ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటలు మేమేమి బ్లైండ్ గా నమ్మేసి నీ దగ్గర రాలేదు. ఈ అమ్మాయితో నీకు ప్రాబ్లం ఏంటి? ఈ అమ్మాయి ఏమైనా నీకు ఇబ్బంది? నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నానండి. తనకేం ప్రాబ్లం వచ్చిందని మీ దాకా వచ్చింది కాదు. మీరు అంటున్నారు కదమ్మా, ఆ అమ్మాయికి ఏ ఫుల్ టైం జాబ్ లేదు, మేమే బయటకు వెళ్ళి కష్టపడుతున్నాం, ఈ అమ్మాయికి ఇంట్లో తిని పడుకుంటుందని అంటున్నావు కదా. మరి ఇంకేం కావాలండి? చాలా ప్రశాంతంగా ఉంది కదా. మీకు బాక్సుల్లోకి అన్నం కూర ఎవరు ఇస్తున్నారమ్మా? ఎలా వచ్చేస్తున్నాయి? వాటంతా అవి నడుచుకుంటూ వచ్చేస్తున్నాయా? మీ బట్టలు కబోర్డ్ లోకి, నేను ఒక్క మాట చెప్తా వినమ్మా, కబోర్డ్ లోకి బట్టలు వాటంతటా వాటికి వెళ్ళిపోతున్నాయా? గిన్నెలు వాటంతటా అవే శుభ్రంగా అయిపోతున్నాయా? ఇంట్లో పని అంతా ఎవరు చేస్తున్నారు? అదేనమ్మా, నువ్వు చేసే పని నువ్వు చేస్తుంటే తను చేసే పని తను చేస్తా ఉంది కదా. అమ్మ, సబ్జెక్ట్ ఇస్ నాట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్. yes
ఏమండి మేడం గారు, మనం పని సబ్జెక్ట్ ఇస్ గురించి నాట్ అబౌట్ మాట్లాడట్లేదు ఎంప్లాయ్మెంట్. ఇక్కడ. ఈ అమ్మాయికి మీరు వచ్చిన తర్వాత మీ అన్నయ్య మీ వదిన ఎలా ఉన్నారు, మీరు రాకముందు మీ అన్నయ్య వదిన ఎలా ఉన్నారు అనేది మీ కళ్ళకు కనిపించట్లేదా? వాళ్ళు ఇబ్బంది వాళ్ళు పడుతున్నారా? చాలా హ్యాపీగానే ఉన్నారండి. అది అందరూ మీరు హ్యాపీగా అనుకుంటే ఉన్నారు ఎట్లాగా? ఇంట్లో. దట్ ఈస్ సంథింగ్ దట్ యు ఆర్ థింకింగ్ మేడం, యు ఆర్ థింకింగ్ ఇట్ దట్ వే. ఇక్కడ మీరు బరువు అయ్యారనో, మీరు అనవసరమైనటువంటి ఇంట్లోకి వచ్చేసి సమస్యలు తెస్తున్నారు అని చెప్పి మేము వేలెత్తి చూపెట్టట్లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే కనుక, ఈడు జోడుగా అందరూ హ్యాపీగా ఉంటే కనుక ఈ కుటుంబంలో ఏమీ లేదు. అంటే కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనే ఆలోచన చేసుకో అని అనటం తప్పమ్మా? అసలు మీకు అలాంటి ఆలోచన అవును లేదా? మేడం, అది నా డెసిషన్ కదా. వాళ్ళు బరువు అయిపోతున్నారా? మా అన్నయ్య ఏ రోజు నేను బరువు అని చెప్పలేదు. ఈవిడికి ఎందుకు బాధ వచ్చింది? దీన్ని బరువుగా ఎలా తీసుకుంటావు తల్లి? అమ్మ అసలు ఏం మాట్లాడుతుందండి ఆవిడ? నువ్వు దయచేసి పెడర్థాలు తీసుకోవద్దమ్మా. ఒకే ఒక సింపుల్ లాజిక్, ఓపెన్ మైండ్ తో ఆలోచించండి. ఈ రోజు ఆ అమ్మాయి మాకేదో కంప్లైంట్ పెట్టింది కాబట్టి మీకు బుద్ధి చెప్పడానికి మేము కాల్ చేయలేదు. మీరందరూ ఫైనల్ గా ఎలా హ్యాపీగా ఉంటారు అనేటటువంటి ఆలోచనతోనే మేము చేసాం. అమ్మ, నీకు మీ వదినతో ఏమైనా ప్రాబ్లం ఉందంటే, నాకు మా వదినతో ఏ ప్రాబ్లం లేదు అని నువ్వు అన్నావు. అయినా కానీ గొడవలు అవుతున్నాయి. ఒకటి అర్థం చేసుకో అమ్మా, ఏ కారణం చేత అక్కడ వదిలేసి, ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి వచ్చావు. అది ఎంత నీ పర్సనల్ అయినా కూడా మీ యొక్క వ్యక్తిత్వం, మీ ఆలోచన వల్ల, మీ తొందరపాటుతనం వల్ల కాదా అది డ్యామేజ్ అయింది ఆ మ్యారేజ్? నా ఒక్కదాని తప్పు ఉండదు కదండి. ఒక్కదాన్ని రెండు అనలే వైపులా కదమ్మా. నేను ఇందాక ఏమన్నాను, ఆవగింజంత ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 20% ఉండొచ్చు. ఆ 20% 10% సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ఆడపిల్లగా నీ నెత్తి మీద ఉంది. రేపొద్దున భవిష్యత్తు వైపు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా, ఇలాగే ఉంటావు అనేది నాకు తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ అనేటటువంటి మార్చుకోవాలి అనే ఉద్దేశం తల్లి లేనటువంటి ఒక తల్లి పాత్రలో ఉన్న నీ వదిని చెప్తుందమ్మా. దాన్ని ఎందుకు మీరు అవును సార్, తీసుకోలేకపోతున్నారు? తనకు ఎలాగో పిచ్చి పెట్టి మాట్లాడుతుంది. పిచ్చి అసలు పట్టి. ఏ సమస్య లేకుండా అక్కడ మీ దాకా వచ్చింది. కనీసం మీరైనా తన కౌన్సిలింగ్ ఇవ్వండి. అమ్మా, మాకు ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వాలో మాకు బాగా తెలుసు. మేము మీ ఇద్దరు సంభాషణలో విన్నటువంటి 10 minutes లో ఎవరి పాత్ర ఏంటి అనేది చాలా క్లియర్ కట్ గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయికి మేము ఏం చెప్పామంటే, యూ స్టార్ట్ ద కాన్వర్జేషన్, డోంట్ డిక్లేర్ దట్ వీఆర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మీ వెనకాతలు ఉన్నామని చెప్పకుండా మాట్లాడు. వదిన అనే పలకరింపు లేదు, ఒక కన్సర్న్ లేదు. ఆ అమ్మాయి పెట్టినటువంటి ఫుడ్ ఎవరి గురించి పెట్టవు అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నావు. అన్నయ్యతో నేను ఏమన్నా రికమెండ్ చేయాలా, అందుకే నువ్వు నాకు బిస్కెట్ ఇసురుతున్నావు అన్నట్టు మాట్లాడుతున్నావు. భార్యాభర్తల మధ్యలో నువ్వెవరు అసలు? ఇవి ఎగ్జాంపుల్స్ కావా? నీ వ్యక్తిత్వం ఏంటి, నీ ఆలోచన ఏంటి అనేది, నీ ఉద్దేశం ఏంటి అనేది అర్థం అవటానికి వాళ్ళిద్దరి మధ్యన నువ్వు పుల్ల పెడుతున్నావు, భార్యాభర్తల మధ్యన పుల్ల పెడుతున్నావు అని అనుకోవటానికి ఇక్కడ లేదా? ఆ 4 మాటలు చెప్పట్లేదా మాకు? నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈరోజు మీ వదిన గురించి నువ్వు మారమని నేను అనట్లేదు, మీ అన్నయ్య గురించి మారమని అనట్లేదు. నీ భవిష్యత్తు దృష్ట్యా మారమనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఏడుస్తూ బాధపడుతూ ఇందాక చెప్పినంత అంతా విన్న తర్వాత సుప్రియ తర్వాత నాకేమనిపించింది అంటే కనుక, ఓహో ఈ అమ్మాయి ఫైనల్గా ఆ అమ్మాయి బ్రతుకుతుంది, ఏ పీజీ హాస్టల్లోనో పెట్టండి, అప్పుడు కానీ నేను నా మొగుడు సుఖపడలేవు అనే కోరుతుందేమో మా ద్వారా అని అనుకున్నాం. కానీ అలా అనలేదు ఆ అమ్మాయి. సార్ ఇలా అయితే సర్వనాశనం అయిపోతుంది సార్, ఆ అమ్మాయి జీవితం కళ్ళెదురుకుంటే సర్వనాశనం అవుతూ ఉంటే కనుక నా మొగుడు సంతోషంగా ఉండలేడండి, అతనికి సర్వస్వం ప్రాణానికి ప్రాణం తను చెల్లే అనేటటువంటి ఉద్దేశంతో తను ఏమంటుందంటే, ఆ అమ్మాయిని మార్చండి సార్, ఆ అమ్మాయి ఉద్దేశాన్ని మార్చండి, ఆలోచనని మార్చండి అంటున్నారు. తప్ప నాన్న? సార్ నేను ఎందుకు పీజీలో ఉంటాను సార్? అది నా ఇల్లు, నాకు రైట్స్ ఉన్నాయి. మా అన్నయ్య ఇల్లు, నా ఇల్లు. మా అమ్మ తర్వాత నాది అది స్థానం అక్కడ. ఉండమన్నారా? బయట నుంచి వచ్చింది ఆ అమ్మాయి. కావాలి ఆ అమ్మాయికి అంతగా కష్టంగా ఉంటే తను వెళ్ళిపోమనండి, అన్నయ్యని వదిలేసి విడాకులు ఇచ్చి వెళ్ళిపోమనండి. తనకన్నా బెటర్ గా ఇంకా వస్తుంది మంచిగా. అదే ఈ అమ్మాయి ఏమొచ్చి మీకు నేర్పించమంటుంది, మీరేమొచ్చి ఆ అమ్మాయికి నేర్పించమంటున్నారు విడాకులు ఎలా తీసుకోవాలి. అదేలేమ్మా, నువ్వు వచ్చేసావు కదా, ఇంకా అందరినీ వెళ్ళిపోమని చెప్తావు. పెళ్ళన్నా ఒక వ్యవస్థ అన్నా, ఒక నమ్మకం, ఒక పద్ధతి. పెన్నులు ఉంటే కనుక సంతకాలు పెట్టడమే అనుకున్నావు. మా జీవితం ఒక పక్క నుంచి తాలిబొట్లు కట్టించుకోవటాలు, ఇంకోసారి సంతకాలు పెట్టుకుని విడాకులు తీసుకోవటాలా? ఇదేనా వ్యవస్థ? ఇదేనా సాంప్రదాయం? ఓపెన్నెస్ ఉండాలమ్మా మైండ్ లో. నన్ను మాట్లాడే వాళ్ళందరూ నన్ను క్రిటిసైజ్ చేయడానికే పుట్టారు, కామెంట్ చేయడానికే పుట్టారు, కంపేర్ చేయడానికే పుట్టారు. మీరు మాట్లాడితే నన్ను బూతు మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఎందుకమ్మా క్లోజ్ ఎండెడ్ గా ఉంటావు? ఓపెన్ గా ఉండు. మనుషులు అనేటటువంటి వాళ్ళు, పెద్దరికంలో ఉండేవాళ్ళు, నీ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు, నిన్ను ప్రేమించేటటువంటి వాళ్ళు, నీ జీవితం బాగుపడాలని మాట్లాడుతున్నారమ్మా. నీ జీవితాన్ని బాగు చేసేటటువంటి ఎవరికి హక్కు లేదా? భవిష్యత్తు గురించి భయం లేదా? గతం గురించి బాధ లేదా? నువ్వు తెలివైన దానివి అయి ఉండొచ్చు, ఒక నర్సింగ్ ప్రొఫెషన్లో ఉండుండొచ్చు, నలుగురు జీవితాలు ప్రాణాలు కాపాడేటటువంటి స్థానంలో నువ్వు ఉండొచ్చు. కానీ ఇంటర్పర్సనల్ లైఫ్, ఫ్యామిలీని నిలబెట్టుకోవటంలో నువ్వు ఓటమి పాలయ్యావు. ఈరోజు ఓటమి పాలయ్యావు. నీ కుటుంబాన్ని నిలబెట్టడం, బంధాలని పెంచుకోవటం, బాధ్యతలు నిర్వర్తించటం అనేటటువంటి అంశాలు తెలియకుండా పెరిగినటువంటి వ్యక్తి నువ్వు. ఈరోజు నేర్పించేటటువంటి కొంతమంది మనుషులు వస్తే చీ పోండ్రా మీరెవరు అని అంటున్నావు నువ్వు. మీ అన్నయ్య చెప్పడానికి బెబ్బె అంటున్నాడు. బాధగా అనిపించట్లే? వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ అమ్మాయి ఎంత ఓపికగా ఉందమ్మా.
నేను తల్లిలాగా ఉండటానికి రెడీ అండి, నేను అక్కలాగా ఉండటానికి రెడీ అండి, ఒక మంచి స్నేహితురాలిలాగా ఉండటానికి రెడీ అండి అని చెప్పి అన్ని పాత్రలు పోషించడానికి అదృష్టవంతురాలు అమ్మ నువ్వు. మీ తల్లి తర్వాత తల్లి స్థానంలో ఆ అమ్మాయి టేకప్ చేయడానికి గెట్ లాస్ట్ నేనేంటి, ఆ అమ్మాయి జీవితం అమ్మాయిది, నా జీవితం మా ఇద్దరు వయసు ఒకటి, నేను మా అమ్మ నాన్నకి చేయలేదు, ఈ అమ్మాయికి ఏం చేస్తానని ఒక్క మాట అంటే నీ పరిస్థితి ఏంటి ఈరోజు? 2 నిమిషాలు పడుతుంది ఆ అమ్మాయికి మీ అన్నయ్య చేత నీ వీపు పగలు కొట్టించడానికి. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు 2 నిమిషాలు చాలు. నా పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది, అది నాకు తెలుసు, నేను కూడా నా చేతులారా చేసుకున్నాను. ఎక్కడ ఏది నాది తప్పు అని ఎవరు వేలెత్తి చూపిస్తారో అనే ఒక టెన్షన్, నాలో భయం అన్ని ఉండిపోయాయి. నేనే తప్పు చేశానంటే మాత్రం ఒప్పుకోను. సరే నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మీకు మీ బ్రదర్ ఎంతో, ఆవిడకి వాళ్ళ భర్త అంతా. ఒక చెల్లిగా నీకు ఎలా అయితే న్యాయం చేయాలో ఆ న్యాయం చేస్తాడు, ఒక భార్యగా ఆవిడకి న్యాయం చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్యన నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు, మీ ఇద్దరు బంధం మధ్యన ఆ అమ్మాయి రావడానికి ట్రై చేయొద్దు. ఈ క్వైట్నెస్ ఉంటే కనుక అతను చాలా నైస్గా బ్యాలెన్స్ చేయగలడు ఈ ఫ్యామిలీని కానీ ఇదంతా. నిజంగా అతను కూడా శాండ్విచ్ అయిపోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ కూడా నా యొక్క భవిష్యత్తు, నా యొక్క వెల్ఫేరు, నా యొక్క మంచి కోరుకునే మాట్లాడేటటువంటి వాళ్ళు అని చెప్పి ప్లీజ్ 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 రిమెంబర్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనిమీస్ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఈ ఇంట్లో నీకు అన్న అనే ఒక శత్రువు, వదిన అనేటటువంటి శత్రువు నీకెవరు లేరు. నీ శ్రేయస్సు కోరుకుని, నీ మంచితనం కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే నువ్వు ఒక ఇంట్లోకి వెళ్తే అక్కడ ఒక ఆడబడుచు ఉంటే, ఆ ఆడబడుచు తన బ్రష్ మీద నువ్వు టూత్పేస్ట్ పెట్టి ఉద్యోగాలు మానేసి పగలనక సాయంత్రానిక వంట వార్పులు చేసుకుంటే, నచ్చకపోతే టైం డిలే అవుతే ప్లేట్లు ఇసిరేసేటటువంటి వాతావరణం అక్కడ ఎలా ఉంటే కనుక ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆ స్థానంలో. ఎందుకంటే నువ్వు కూడా వేరే ఇంటికి వెళ్ళి నువ్వు వచ్చిందాను కాబట్టి చెప్తున్నానమ్మా. ఈ అమ్మాయి అన్నీ నమ్ముకుని అన్నీ వదులుకుని ఈ కుటుంబంలోకి వచ్చిందమ్మా. ఇప్పటి వరకు సుఖ సంతోషాలతోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎటొచ్చి నీ మనస్పర్ధలు, నీ అనాలోచితం, నీ తెలివి తక్కువతనం అనేటటువంటి కాస్త తీసి పక్కన పెట్టి ఓపెన్ మైండ్ సెట్తో ఇది నా కుటుంబము, వీళ్ళందరూ మంచి వాళ్ళు, నా శ్రేయస్ కోరుకునేటటువంటి వాళ్ళు అనే విధంగా ఆలోచించుకుంటే అంత సెట్ అయిపోయినట్టునమ్మా. ప్లీజ్, ఇది నేను పూర్తి స్థాయిలో నేను ఇక్కడికిక్కడగా న్యాయం చేయలేకపోయినా మీ ఆడబడుచు వినే అంత పరిస్థితి వరకు తీసుకురాగలిగాను. 4-5 మాటలు నిశ్శబ్దంతో ఆలోచించే పరిస్థితికి తీసుకొచ్చాను. ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. నేను మానసికంగా నా పెళ్లిలో డ్యామేజ్ అవటం వల్ల ఒక డిఫెన్స్ మెకానిజం వాడుతూ నన్ను ఎక్కడ అందరూ చిన్న చూపు చూస్తారనే ఉద్దేశంతో పైకి లేచేటటువంటి ప్రయత్నంలో అనవసరంగా పరిగెడుతున్నాను నేను. నా మాట అంది కాబట్టి దయచేసి మీ ముగ్గురు కలిపి, మీ వారు, మీ ఆడబడుచు, మీ ముగ్గురు కలిపి నా దగ్గరికి ఒక్కసారి రండి. మనం ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే పెద్ద విశేషాలు అంశాలు ఏమీ లేవమ్మా. ఇక్కడ కేవలం మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కమ్యూనికేషన్ డిఫికల్టీస్ అంతే. మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఆమె మారుతుందని నాకు 100% నమ్మకం ఉంది సార్. నేను లక్ష్మీదేవి లాగా అనుకుంటాను సార్. థ్యాంక్ యూ అమ్మా. స్రవంతి సార్ ఒకసారి రండి అమ్మా. కలుస్తాం మిమ్మల్ని. ఎక్కడ మీరు హైదరాబాద్ లో ఏ హాస్పిటల్? ఒకసారి మనం మ్యూట్ చేద్దాం కానీ నాకు చెప్పండి, ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు మీరు? సార్ వచ్చి కలవండి. నేను ఒకసారి వచ్చి కలిస్తే కనుక దాన్ని బట్టి విల్ పేవ్ ద పాత్వే. ఓకే, డోంట్ వరీ. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. రైట్, ఆ పిల్లేదో ఆలోచనలో పడింది, జస్ట్ ఒక స్టెప్ డౌన్ అయింది. బట్ మీ దగ్గరకు వచ్చి కూర్చుంటే కౌన్సిలింగ్ లో మాట్లాడితే ఇంకాస్త ఆలోచన రావచ్చు. తప్పకుండా మేడం. రైట్ కళ్యాణ్ గారు, మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.